వెల్కమ్ బ్యాక్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. మళ్ళీ ఒక కొత్త వీడియోతో వచ్చాం. ఈసారి కాన్సెప్ట్ ఏంటంటే బుల్డోజర్ జస్టిస్. బుల్డోజర్ జస్టిస్ అంటే ఏం లేదు, లైక్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది టాపిక్. ఏంటంటే నథింగ్ బట్ చిన్నప్పుడు సినిమాల్లో చూసుంటాం, ఎవడన్నా ఏదైనా తప్పు చేస్తే గవర్నమెంట్ అఫీషియల్స్ ఏం చేస్తారో ఒక పెద్ద బుల్డోజర్ తీసుకొచ్చేసి వాళ్ళ ఇల్లు కూల్చేస్తారు కదా. సో సిమిలర్గా ఇండియాలో ఆ సినిమాలు ఎందుకు పెడుతున్నారంటే ఇట్ వాజ్ అ కామన్ ప్రాక్టీస్ విచ్ వాస్ హ్యాపెనింగ్ విత్ ద టర్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్స్. గవర్నమెంట్ అఫీషియల్స్ అంటే నథింగ్ బట్ మున్సిపల్ బాడీస్. హైదరాబాద్ అండ్ లైక్ ఆర్ ఎల్స్ తెలంగాణ ఆర్ లైక్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఆల్మోస్ట్ మనందరికి హైడ్రా చూసుంటాం. హైడ్రా దేని గురించి మాట్లాడుతూ ఉంటుంది? ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్స్ ఆన్ ద రివర్ బ్యాంక్స్. ఓకే, అది ఇల్లీగల్ ప్రాపర్టీ కాబట్టి దానికి ఒక అధికారం ఉంది, మున్సిపల్ లాస్ పరంగా అది కూలగొట్టచ్చు. బట్ అదర్ దాన్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆర్ ఎల్స్ లైక్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కాకుండా ఎవరైనా స్పెసిఫిక్ పర్సన్స్ ఎక్కడైనా ఇల్లు కట్టుకున్న వాళ్ళని కూల్చేసే అధికారం వీళ్ళకి మున్సిపల్ బాడీస్కి ఉన్నాయా లేదా అన్నది ఈ వీడియో దిస్ బుల్డోజర్ జస్టిస్ మొత్తం మాట్లాడుతుంది అనమాట. రీసెంట్గా సుప్రీంకోర్టు దగ్గరికి ఈ బుల్డోజర్ జస్టిస్ గురించి ఒక ఫ్రేమ్ వర్క్ వచ్చింది. ఈ బుల్డోజర్ జస్టిస్ అని ఏంటి, అసలు ఎందుకు వీళ్ళు యూజ్ చేస్తున్నారు అని. దానికోసం బేసిక్స్ కొన్ని చెప్తా వినండి. బేసిక్ ఏంటి అంటే ఒక కాన్సెప్ట్, వి ఆల్ నో దట్ దెర్ ఆర్ 3 బాడీస్. Okay, 3 organs of the state. One is executive, one is judiciary, one is legislature. ఒకటి ఎగ్జిక్యూటివ్, వన్ ఇస్ లెజిస్లేచర్, వన్ ఇస్ జుడిషియరీ. ఓకే, జనరల్గా ఎవరైనా తప్పు చేశారా లేదా అన్నది డిసైడ్ చేసేది ఎవరు? ఏదైనా ఇద్దరు పర్సన్స్ మధ్యలో గొడవ అవుతుంది అనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్తారు? జనరల్గా మనకి ఇచ్చిన ఫ్రేమ్ వర్క్ పరంగా వీ హ్యావ్ టు గో బ్యాక్ టు దిస్ జుడిషియరీ. ఈ జుడిషియరీ ఏం చేస్తుంది? జుడిషియరీ డిసైడ్ చేస్తుంది. అంటే ఇతని తరపున వాదన వింటది, అతని ఆపోజిట్ పర్సన్ యొక్క వాదన వింటది. విని ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని జడ్జ్మెంట్ ఇచ్చేది జుడిషియరీ, అవునా? బట్ రీసెంట్గా ఈ బుల్డోజర్స్ ఉన్నారు చూసారా, ఈ బుల్డోజర్స్ కూలగొట్టేది ఎవరు? ఇట్ వాజ్ దిస్ గవర్నమెంట్ అఫీషియల్స్ హూ ఆర్ కాల్డ్ లైక్ ఎగ్జిక్యూటివ్స్. వీళ్ళు లా చేస్తే లా ఎగ్జాక్ట్ ఉందా లేదా, పార్లమెంట్ దాన్ని పాస్ చేయాలా లేదా డిసైడ్ చేస్తారు. దీస్ పర్సన్స్ ఆర్ లా మేకర్స్. బట్ జుడిషియరీ యొక్క వర్క్స్ని తీసుకునే అధికారం వీళ్ళకు ఉందా? లేదు కదా. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అసలు బుల్డోజర్ జస్టిస్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి, మీరు ఇల్లీగల్గా ఒక పర్సన్ ఏదైనా అన్యాయం చేశాడు, ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్తే కంపల్సరీ ఏం చేస్తున్నాం అంటే తిరిగి వాళ్ళ ఇల్లులు గుర్తు చేస్తున్నాం అన్నమాట. దానివల్ల ఏంటి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటి ఎఫెక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొలిటికల్ ఆస్పెక్ట్లో ఏంటి అని మాట్లాడుకున్నారు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుందంటే ఇట్ వాస్ ఓవర్ లోడింగ్ ద పవర్ ఆఫ్ దిస్ జుడిషియరీ. జుడిషియరీ ఒక పవర్ లాక్కుంటుంది కదా. జుడిషియరీ ఒక పవర్ లాక్కోవడం వల్ల వైలేషన్, ఓకే, వైలేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్. ఓకే, సపరేషన్ ఆఫ్ పవర్స్ యొక్క ప్రిన్సిపల్ని ఏం చేస్తున్నారు? నాశనం చేస్తున్నారు కదా ఎవరు? ఎగ్జిక్యూటివ్. సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే ఆగుబేట, నేను డిసైడ్ చేస్తా ఎవరు రాంగ్ ఎవరు రైట్ అనేది. జుడిషియరీకి అధికారం ఉంది. మీరు ఇండియా మొత్తంలో చేసే ఫ్రేమ్ వర్క్స్ అంతా నాశనం చేసేసి నేను ఒక కామన్ ఫ్రేమ్ వర్క్ తీసుకొస్తా, దీని ద్వారా ఎలా మీరు ఇల్లులు కూల్చేయాలన్న దాని గురించి, ఒకవేళ ఇల్లులు కూల్చాలంటే దానికి ఎలాంటి ప్రొసీజర్ వాడాలని చెప్పేసి తీసుకొచ్చి చెప్పిందే ఈ బుల్డోజర్ జస్టిస్. ఈ బుల్డోజర్ జస్టిస్ రీసెంట్గా ఎక్కడొచ్చింది? ఇట్ వాస్, టేక్ ఎగ్జాంపుల్, ఒక ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ ఉన్నారు, ఓకే, కంగనా రనౌత్. కంగనా రనౌత్ ఏం చేశారు? మున్సిపల్ బాడీ ఆఫ్ దిస్ మహారాష్ట్ర గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేసి ఇది అచ్చం ఒక పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లాగుంది ఈ ఏరియా మొత్తం అని చెప్పేసి చెప్పింది. చెప్పగానే మున్సిపల్ బాడీస్ ఊరుకుంటాయా? పోయి కంగనా రనౌత్ హోమ్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ హోమ్ని డెమాలిష్ చేసింది. అదర్ దాన్ దిస్, వీ ఆల్ నో దట్ యోగి ఆదిత్యానంద, he was a famous person who was a BJP leader, అవునా, ఉత్తరప్రదేశ్కి. అతను ఏం చేస్తాడు? కమ్యూనల్ రైట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఇల్లులు కూల్చేస్తున్నాడు. కూల్చేసి ఏం చేస్తున్నాడు? he was targeting them. అతను వాళ్ళని టార్గెట్ చేసి ఏం చేస్తున్నాడు? స్పెసిఫిక్ కమ్యూనిటీని టార్గెట్ చేసి వాళ్ళని చంపేస్తున్నా, అంటే వాళ్ళని ఏం చేయలేక వాళ్ళ దగ్గర నుండి జస్టిస్ తీసుకురావడానికి వాళ్ళ ఇల్లులు కూలగొడుతున్నారు అనమాట. అలా ఏ స్టేట్స్లో వాడుతున్నారంటే ఇట్ వాస్ మధ్యప్రదేశ్, ఇట్ వాస్ హర్యానా, ఇట్ వాస్ ఉత్తరప్రదేశ్, ఇట్ వాస్ అస్సాం, ఇట్ వాస్ ఇన్ దిస్ మహారాష్ట్ర. ఇలాంటి డిఫరెంట్ ఏరియాస్లో మున్సిపల్ బాడీస్ కింద, మున్సిపల్ లాస్ కింద తీసుకుని వచ్చేసి వీళ్ళు కూల్చేస్తున్నారు అనమాట. దిస్ ఈస్ కాల్డ్ ఏ బుల్డోజర్ జస్టిస్. దీని యొక్క డెఫినేషన్ ఏంటి అంటే it was nothing, or it refers to the demolition of as a form of punishment.
అంటే ఒక పర్సన్ ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, అక్యూజ్డ్గా ఉన్నాడు అనుకోండి, వాడికి పనిష్మెంట్ ఎలా ఇస్తున్నారు? ఇన్ టర్మ్స్ ఆఫ్ డెమోలిషన్. సో డెమోలిషన్ యాజ్ అ ఫార్మ్ ఆఫ్ ప్యూనిటివ్ యాక్షన్ తీసుకొని దే వర్ టార్గెటింగ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఆర్ ఎలిజిడ్లీ రాంగ్ డ్యూవర్స్ వితౌట్ డ్యూ ప్రాసెస్. అంటే జనరల్గా ఇల్లు ఎలా కూలగొట్టాలంటే, ఒకవేళ అది ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్ అయినా ఆర్ఎస్ లైక్ వాడు తప్పు చేసి ఇల్లీగల్గా కట్టుకున్నాడన్నా ఒక డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉంటుంది. అంటే ఒక ప్రొసీజర్ ఆఫ్ లాని ఫాలో అవ్వాలి. టేక్ ఎగ్జాంపుల్, ఒక 15 days ముందే వాడికి నోటీస్ ఇవ్వాలి. దాని తర్వాత నేను డెమాలిష్ చేస్తున్నాను వాడికి చెప్పాలి. చెప్పినాక ఆ తర్వాత కన్సెన్సస్కి రాకపోతే డెమాలిష్ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ముందే తీసుకెళ్ళి వీడు తప్పు చేస్తాడు, వీడికి తీసేద్దాం. రెండోది, అక్కడ క్రౌడ్ కూడా, టేక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ తీసుకుందాం. ఉత్తరప్రదేశ్ మొత్తంలో హిందూ డామినేషన్ పర్సన్స్ ఉన్నారు, ఒక పర్సన్ ముస్లిం పర్సన్ ఉన్నాడు. ఈవెన్ హీ వాజ్ బీయింగ్ అగేన్స్ట్ ఆఫ్ అదర్ పర్సన్స్ ఆఫ్ దిస్ సొసైటీ. ఈ సొసైటీ అందరూ ఏం చేస్తారంటే, వీడు ఎందుకు ఎదురు చెప్తున్నాడు, వాడి ఇల్లు గుర్చేయండి, వాడిని చంపేయండి అని చెప్పి మెజారిటీ ఏం చేస్తారంటే కొన్నిసార్లు మైనారిటీకి ఆ ప్రమాదం తీసుకొస్తారా. ఇక్కడ మైనారిటీ ఏమవుతున్నాడు, ఆ పనిష్మెంట్ తీసుకుంటుండా. సో ఇలాంటి పనిష్మెంట్ ఎవరు ఇస్తుండంట? నథింగ్ బట్ దిస్ ఎగ్జిక్యూటివ్ పర్సన్, మున్సిపల్ బాడీస్ ఇస్తున్నాయంట ఆన్ ద టు సాటిస్ఫై ద క్రౌడ్. ఓకే, క్రౌడ్కి అగేన్స్ట్గా ఉన్నాడు వీడంటే వాళ్ళని సాటిస్ఫై చేయడానికి వీళ్ళని నాశనం చేస్తున్నాడంట. దిస్ వాస్ బుల్డోజర్ జస్టిస్. సో దీన్ని ఏం చేసింది? దీన్ని కంటెన్స్ చేసింది. ఇట్ వాస్ నాట్ అప్హెల్డ్ దిస్ బుల్డోజర్ జస్టిస్. ఈ బుల్డోజర్ జస్టిస్ని ఇప్పటికల్లా ఆపేయండి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పి నెక్స్ట్ దాని తర్వాత ఏంటి కొన్ని ప్రిన్సిపల్స్ అయితే ఇచ్చి ఉంటుంది కదా, ఏంటి ఆ ప్రిన్సిపల్స్ అనేది తెలుసుకుందాం. వాట్ ఆర్ దోస్ ప్రిన్సిపల్స్ అంటే, ద ఫస్ట్ ప్రిన్సిపల్, లెట్ us టాక్ విత్ రిగార్డింగ్ వన్ థీమ్. ఫస్ట్ ఏంటంటే, వీ హ్యావ్ టు గివ్ అడ్వాన్స్ నోటీస్. ఓకే, అడ్వాన్స్ నోటీస్ ఇవ్వాలంట. ఆ నోటీస్ ఎంత ఇవ్వాలంటే 15 days ఇవ్వాలంట. 15 days ఇచ్చాక ఈ 15 daysలో మళ్ళీ వి ఆల్ నో దట్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎలా మనీ ఇస్తే ఒక రకంగా మాట్లాడతారు, మనీ ఇవ్వకపోతే ఒక రకంగా ఉంటారు కదా. సో ఏం చేస్తున్నారంటే, ఈ 15 days నోటీస్ పీరియడ్ ఇవ్వమంటే దీంట్లో ఒక లూప్ హోల్ ఉంది. ఓకే, ఆ లూప్ హోల్ ఏంటంటే, అఫీషియల్ గవర్నమెంట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఏం చేయొచ్చు, ఈ పర్సన్కి 15 days నోటీస్ ఇచ్చా అని చెప్పేసి ఎప్పుడో 15 days ముందే టైప్ చేసి డిమాలిష్ చేసే ముందు రోజు డైరెక్ట్గా పోయి డెమాలిష్ చేయొచ్చు కదా. ఇలా ఒక లూప్ హోల్ యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది కదా. సో అందుకోసం ఇలాంటి లూప్ హోల్స్ తీసేయడం. టేక్ ఎగ్జాంపుల్, 15 days నోటీస్ పీరియడ్ గవర్నమెంట్ అఫీషియల్ ఇవ్వాలి. ఎవరు? నథింగ్ బట్ మున్సిపల్ బాడీ. ఈ మున్సిపల్ బాడీ ఏమి ఇవ్వాలి? 15 days నోటీస్ ఇవ్వాలి. ఈ 15 days నోటీస్ ఇచ్చాక ఈ పర్సన్ దగ్గరికి రీచ్ అయ్యాక 15 days కౌంట్ అవుతుంది అనమాట. ముందే నీ ఇష్టం వచ్చిన రోజు స్టార్ట్ చేయొద్దు. మళ్ళీ ఇక్కడ ఈ పర్సన్ కూడా, మళ్ళీ ఇతను కూడా ఒక లూప్ హోల్ యూజ్ చేయొచ్చు. ఆ లూప్ హోల్ ఏంటి? 15 days కంటే ముందే నా దగ్గరికి వచ్చిండొచ్చు, కానీ నేను ఆ నోటీస్ తీసుకొని ఉండొచ్చు, కాకపోతే ఐ మే సే దట్ ఆ నోటీస్ నాకు రాలేదని. సో ఇలాంటి లూప్ హోల్ ఈ పర్సన్స్ కూడా యూజ్ చేస్తారు కదా. సో వీళ్ళ కోసమే అండ్ ఇలాంటి పర్సన్స్ కోసమే ఏం చేశారంటే, ఈ అడ్వాన్స్ ఏదైతే ప్రయర్ నోటీస్ ఇస్తున్నామో, అడ్వాన్స్ నోటీస్ ఏదైతే ఇస్తున్నామో, ఈ నోటీస్ ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలంట? గవర్నమెంట్ అఫీషియల్స్, నథింగ్ బట్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఓకే, కలెక్టర్కి ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంట. దిస్ వాజ్ ద ఫస్ట్ క్లాస్. అంటే ఇండియా మొత్తం ఇదే రూల్ ఫాలో అవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి బుల్డోజర్ జస్టిస్ అనేది ఆపేయాలని ఈ ఫ్రేమ్వర్క్ ఇచ్చిందనమాట. ఫస్ట్ ఏంటది? ప్రయర్ నోటీస్, అంటే 15 days నోటీస్ ఇవ్వాలి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, ఆ నోటీస్లో ఏముంది? ఓకే, ఆ నోటీస్లో ఏముంది? ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ దిస్ నోటీస్. నోటీస్ అయితే ఇస్తున్నాం, ఆ నోటీస్ ఏంటి అంటే ఎందుకు డెమాలిష్ చేస్తున్నారు, రీజన్. ఓకే, రీజన్ ఫర్ డెమాలిషన్. ఓకే, నెక్స్ట్ ఆ స్ట్రక్చర్ ఎలా ఉంది. ఓకే, ఆ స్ట్రక్చర్లో ఏమైనా ప్రాబ్లం ఉందా. ఓకే, ఆ స్ట్రక్చర్, టేక్ ఎగ్జాంపుల్, ఇది ఒక ఇల్లు అనుకోండి. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తున్నా. ఇట్ వాజ్ నాట్ ఎఫిషియంట్ వన్, బట్ నేనైతే కరెక్ట్గా ఇస్తున్నా నాకు తెలిసినంత వరకు. ఇది ఒక రోడ్ అనుకోండి. ఓకే, ఈ రోడ్డు ఉంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనుకుంటే, ఓకే, ఇది ఫస్ట్ ఫ్లోర్ అనుకుందాం. ఓకే, ఈ రోడ్డు పక్కన కనుక ఉందనుకో, ఒక 30 meters రోడ్డు, అంటే కొంచెం ట్రాఫిక్ ఉన్న రోడ్డు, ఇలా బిల్డింగ్ డైరెక్ట్ కట్టకూడదు అనమాట. 10 meters డిస్టెన్స్ పెట్టుకొని ఆ తర్వాత కట్టాలి. దిస్ ఈస్ కాల్డ్ 10 meters డిస్టెన్స్. ఈ 10 meters డిస్టెన్స్లో మళ్ళీ ఇక్కడ ఇది రోడ్డు అనుకోండి, ఈ 10 meters లోపల నుంచి ఇక్కడ బిల్డింగ్ కట్టుకోవాలి. ఓకే, మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉందో దాన్ని ఒక 2-3 meters అన్న లోపలికి పెట్టి దాని తర్వాత కట్టాలన్నమాట. దిస్ ఇస్ వాట్ మున్సిపాలిటీ రూల్ అనమాట జనరల్గా. కానీ ఇండియాలో కానీ ఎక్కడైనా అలా ఫాలో అవుతారా? లేదు. ఇది రోడ్ అనుకో, ఆల్మోస్ట్ రోడ్డు మీద కూడా ఇట్లా కట్టేస్తారు బిల్డింగ్స్, రైట్. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే దీన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనొచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. సో ఇక్కడ సెకండ్ రీజన్లో ఏంటి? ఒకటి రీజన్ ఫర్ డెమాలిషింగ్ ఇవ్వాలి, రెండోది స్ట్రక్చర్ ఏమైనా ఇల్లీగల్గా ఉందా.
ఓకే, ఇల్లీగల్గా ఉందా లేదా అన్నది కూడా ఐడెంటిఫై చేసి చెప్పాలి అంట. నెక్స్ట్ ఈ రెండు ఇచ్చాక స్ట్రక్చర్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, రీజన్స్ ఏంటి డెమాలిషన్ కన్నాక, ఇప్పుడు వీడికైతే నోటీస్ ఇచ్చాం, అడ్వాన్స్ నోటీస్, దాని తర్వాత నోటీస్లో ఏముందో మాట్లాడాం. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ అంటే వీడికి ఒక హియరింగ్ ఇవ్వాలంట. ఓకే, నీ ప్రాబ్లం ఏంటి బాబు, ఎందుకు ఇలా కట్టావు, ఒకవేళ ఇది కడితే ఇది ఇల్లీగల్ కదా, మేము దీన్ని డెమాలిష్ చేస్తామని చెప్పి ఈ పర్సన్కి ఏం చేయాలంట, హియరింగ్ టైం ఇవ్వాలంట. ఓకే, టైం ఇచ్చి ఏం చేయాలి, ఆ టైంలో అతని యొక్క రెస్పాన్స్ చూడాలి. ఓకే, రెస్పాన్స్ చూడాలి. దీని తర్వాత ఒకసారి నోటీస్ ఇచ్చావు, ఒకసారి ఇది ఇచ్చావు, దాని తర్వాత ఏం చేసావు, ఇదంతా ఇచ్చాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ హియరింగ్లో ఇద్దరు ఏమైనా కన్సెన్సస్కి వస్తున్నారా. టేక్ ఎగ్జాంపుల్ మున్సిపల్ బాడీ యాజ్ వెల్ as డెమాలిషన్ ప్రాపర్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు ఏమైనా కన్సెన్సస్కి వస్తున్నారా. మనందరం లూప్ హోల్స్ వాడతారు కదా, మన గవర్నమెంట్ అఫీషియల్స్, మనం కూడా వాడేస్తాం కొన్నిసార్లు. ఇక్కడ ఏంటంటే ఆ హియరింగ్కి పిలిచాను అని చెప్పొచ్చు, చెప్పి వాడు రాలేదు అందుకోసమే డెమాలిష్ చేస్తున్నా అని చెప్పేసి గవర్నమెంట్ అఫీషియల్స్ చేస్తారు కదా. ఇట్లాంటి వాళ్ళ కోసం ఏం చేశారు, రికార్డ్ ఆఫ్ ప్రూఫ్. ఓకే, నథింగ్ బట్ నువ్వేం చేయాలంట, రికార్డ్ చేయాలంట, ప్రూఫ్ని రికార్డ్ చేయాలంట. రెండోది, ఎందుకు డెమాలిషన్కే వస్తున్నావు. ఓకే, నువ్వైతే ఇద్దరి మధ్యలో ఒక కన్సెషన్కి రాలేదు అంటే ఒక సొల్యూషన్ రాలేదు, ఒకవేళ సొల్యూషన్కి రాకపోతే సరే వేరే ఆప్షన్ ఉంది కదా, డెమాలిషన్కి ఎందుకు వెళ్ళాలి, దాని యొక్క రీజన్స్ కూడా నువ్వు వీడియోలో చేయాలన్నమాట. ఆర్ఎల్స్ లైక్ ఆ ప్రూఫ్లో మెన్షన్ చేయాలి. దాని తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ ఆడియోలో ఏం చేయాలంటే నెక్స్ట్ ఆడియో అండ్ ఏదైతే కన్సెన్సస్ ఉన్నాయో అది లెటర్ మొత్తం టైప్ చేసి ఉంచాలన్నమాట. టైప్ చేసి ఇదంతా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వాలి, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి ఇవ్వాలి. దాని తర్వాత నెక్స్ట్ లాస్ట్ స్టెప్లో ఈ ఫైనల్ ఆర్డర్ అనేది ఇవ్వాలి. ఓకే, ఫైనల్ ఆర్డర్ ఆఫ్ డెమాలిషన్. ఓకే, ఈ ఫైనల్ ఆర్డర్ ఆఫ్ డెమాలిషన్ తర్వాత కూడా మళ్ళీ ఇంకో కొత్త ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏంటంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మళ్ళీ ఒక 15 days ఏం చేయాలి, ఈ పర్సన్కి మళ్ళీ టైం ఇవ్వాలంట. ఆఫ్టర్ ఫైనల్ ఆర్డర్ అంటే డిసైడ్ అయిపోయారు డెమాలిషన్ చేయాలి, మీది ఇల్లీగల్ ప్రాపర్టీ అని చెప్పేసి డిసైడ్ అయిపోయాక మళ్ళీ 15 days టైం ఇవ్వాలంట. ఈ 15 days టైం తర్వాత ఏంటి, ఆ 15 days టైం తర్వాత దెన్ వీ హ్యావ్ టు డెమాలిష్. ఓకే, ఇది ఒక రూల్. ఓకే, ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. కానీ రీసెంట్గా ఇండియాలో ఇలాంటి ప్రొసీజర్ ఫాలో అవుతున్నారా, ఏంటి సైడ్ ఎఫెక్ట్స్, ఒకటి దీస్ పర్సన్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ దిస్ సపరేషన్ ఆఫ్ పవర్స్. జుడిషియరీ పని ఎవరు చేస్తున్నారు, ఎగ్జిక్యూటివ్ చేస్తుంది. సెకండ్ది మన అందరికీ తెలుసు ఆర్టికల్ 21 ఇట్ వాస్ రైట్ టు లైఫ్. రైట్ టు లైఫ్ అంటే రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అంటాం. రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ కింద రైట్ టు షెల్టర్ కూడా ఒక ఫండమెంటల్ రైట్ కదా. ఇప్పుడు వాడు ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నాడు, మేబీ హీ వాస్ అక్యూజ్డ్ ఆర్ ఏదన్నా అయి ఉండొచ్చు, ఒక కల్ప్రిట్ అయి ఉండొచ్చు. వాడు కట్టుకున్న ఇల్లుని మనం కూల్ చేస్తున్నామంటే వీఆర్ టేకింగ్ హిస్ ఫండమెంటల్ రైట్కి అగేన్స్ట్గా నువ్వేదైనా రూల్ చేయొచ్చా, నువ్వేదైనా లా చేయొచ్చా, చేయకూడదు. సుప్రీంకోర్టు వాజ్ ద పర్సన్ విచ్ ట్రై టు ఇంటర్ప్రెట్ దట్. అవునా, సో ఫండమెంటల్ రైట్స్ని ఎట్లాంటి టైంలో కూడా నువ్వు అబాలిష్ చేయొద్దు. సో రైట్ టు షెల్టర్ కింద వాడు ఫండమెంటల్ రైట్ అనమాట, దాన్ని అబాలిష్ చేసే ఛాన్స్ మనకి లేదు. సో ఇక్కడ కూడా వైలేటివ్ ప్రిన్సిపల్ అవుతుంది. థర్డ్ది ఇంకొకటి ఉంది. ఆ థర్డ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్ దొరికితేనే దొంగ, ఒకవే దొరకకపోతే ఏంటి, వి విల్ సే దెమ్ యాజ్ దొర అనే ఒక కాన్సెప్ట్ తిని ఉంటాం కదా. ఇక్కడ ఏంటంటే అతను ఇన్నోసెన్సా కాదా, ఓకే, ఈ పర్సన్ గిల్టీయా కాదా అని ప్రూవ్ అయ్యేదాకా కూడా మనం అతన్ని ఎలా నమ్మాలి, ఇన్నోసెన్స్. ఓకే, ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటాం ఈ కాన్సెప్ట్ని, ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్. ఈ ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ కూడా ఏమవుతుంది, వైలేట్ అవుతుంది కదా, దీన్ని కూడా వైలేట్ చేస్తున్నాం కదా. సో ఇన్ని చేస్తున్నాం. మళ్ళీ ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది, ఏంటి అంటే నథింగ్ బట్ వీ హ్యావ్ టు ఫాలో వాట్, ప్రాసెస్ ఆఫ్ లా. అంటే ఏంటంటే ఈక్వాలిటీ ఆఫ్ లా ఉంది, అంటే అందరికీ సమానం, లా అందరికీ సమానం అనమాట. దీంట్లో ఏంటి, మనం రూల్స్ ఆఫ్ డెమాలిషన్ ఫాలో అవ్వాలి. ఓకే, రూల్స్ ఆఫ్ డెమాలిషన్ ఫాలో అవ్వకుండా డైరెక్ట్గా ఏం చేస్తున్నాం, పోయి డైరెక్ట్ వాళ్ళ ఇల్లు కూలగొడుతున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ప్రొసీజర్ ఆఫ్ లా అనేది ఫాలో కావట్లేదు. ప్రొసీజర్ ఆఫ్ లా ఫాలో కావట్లే అంటే వీఆర్ వైలేటింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ లా. నీకు చట్టం ఎంత సేమో అతని పర్సన్ కూడా సేమ్ కదా. సో నువ్వు అసలు లానే ఫాలో కావట్లే అంటే యు ఆర్ వైలేటింగ్ దిస్ ప్రిన్సిపల్ ఆల్సో. ఇన్ని ప్రిన్సిపల్స్ని వైలేట్ చేస్తుంది కాబట్టి what we are trying to do, we are trying to avoid this ఏంటి, ఈ బుల్డోజర్ జస్టిస్. ఓకే, ఆఫ్టర్ దట్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు చూడండి
ఏదైనా ఉందా ఇండియన్ స్టేట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయంట? ఇట్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఎందుకు అక్కడ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళని యాంటీ క్రైమ్ డ్రైవ్స్ ఏదైతే చేస్తున్నారో వాళ్ళని భయపెట్టడానికి వాళ్ళ ఇల్లులు కూల్చేస్తున్నారంట. నెక్స్ట్ మధ్యప్రదేశ్లో ఎవరైతే కమ్యూనల్ వైలెన్స్లో ఉన్నారో వాళ్ళ ఇల్లులు కూడా కూలగొడుతున్నారంట. సో ఇలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టే గుజరాత్ అండ్ ఢిల్లీలో ఎక్కడంటే జహాంగీర్పూర్లో, ఓకే, గుజరాత్ అనే రీజన్లో కూడా కమ్యూనల్ వైలెన్స్ జరిగింది. అక్కడ కూడా ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్స్ ఏదవుతున్నాయి డిస్ట్రాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ నూ అనే ఏరియా ఉంది, ఓకే, అది ఎక్కడ ఉంది? హర్యానాలో కూడా ఏమైంది? వీళ్ళందరూ ఒక ముస్లిం మైనారిటీ పర్సన్స్ అనమాట. ఆ పర్సన్స్ యొక్క బిల్డింగ్స్ మాత్రమే కూలగొట్టారంట. ఎవరు? గవర్నమెంట్ అఫీషియల్స్, నథింగ్ బట్ ముస్లిం బాడీస్. సో ఇలాంటి ఎందుకు జరుగుతున్నాయి? ఇలాంటివి జరగొద్దు. దీని అర్థం ఏంటంటే దీస్ పర్సన్స్ ఆర్ గివింగ్ ప్యూనిటివ్ మెజర్స్, అంటే భయపెట్టడానికి చేస్తున్నారు. సో ఇలా చట్టాన్ని లెజిస్లేచర్ చేయొద్దు ఆర్ ఎగ్జిక్యూటివ్ దాని చేతిలోకి తీసుకోవద్దు అని చెప్పేసి జ్యుడిషియరీ చెప్పింది. నెక్స్ట్ ఏదన్నా ఉందా అంటే ఏం చెప్పా ఇందాక? ఆర్టికల్ 21 వైలేట్ అవుతుందని చెప్పా. నెక్స్ట్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది వైలేట్ అవుతుందని చెప్పా. నెక్స్ట్ ఎథికల్ కన్సర్న్, గవర్నమెంట్కి నువ్వు అగెయిన్స్ట్కి వెళ్ళకపోతే నిన్ను డెమాలిష్ చేస్తుందా? ఈవెన్ దో మనందరికీ తెలుసు ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా మంది చేస్తారు. టేక్ ఎగ్జాంపుల్ మన అసదుద్దీన్ ఓవైసీ ఏం చేశాడు? చెరువు లోపల ఇల్లు కట్టేసి మళ్ళీ దానికి ఒక పెద్ద కాలేజ్ వేసుకొని దానికి ఒక దారి వేస్తాడు, ఓకే, చెరువు మధ్యలోకి ఒక వే చేసుకున్నాడు. వాడి బిల్డింగ్ ఎవరు క్యాన్సిల్ చేయట్లేదు. ఎందుకు? గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా లేడు. బట్ గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ఉంటే ఆ పర్సన్ ఎప్పుడో కూలగొట్టేటోళ్ళు కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎథికల్ ఫ్రేమ్వర్క్ కూడా నాశనం చేస్తున్నారు. సో ఇలాంటి పనిష్మెంట్స్ ఇవ్వద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇట్ హ్యాస్ చేంజ్డ్ ఇట్స్ డైరెక్షన్. ఎందుకు అని చెప్పేసి చెప్పింది. నెక్స్ట్ వీళ్ళు ఏం చెప్పారు? ఎవరైతే కూలగొడుతున్నారో వాళ్ళు ఏమంటున్నారు? ఇదేంటంటే డిటరెంట్గా పనిచేస్తుందంట. ఎందుకు? వాళ్ళు ఏది ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకుండా ఉండటానికి. నెక్స్ట్ ఇదేంటి? స్ట్రాంగ్ గవర్నెన్స్. జ్యుడిషియరీలో ఏంటంటే ఆ కేసు ఎప్పటికీ తేలదనమాట. సో ప్రాపర్ జడ్జిమెంట్ అనేది జరగదు కాబట్టి స్విఫ్ట్ జస్టిస్ కోసమే ఇవన్నీ కూలగొడుతున్నారని చెప్పేసి ఇది చెప్పారు. సో దీంట్లోనే ఎగ్జాంపుల్స్ వచ్చేసి యూపీ గవర్నమెంట్ మాఫియా ప్రాపర్టీస్ అన్నిటిని కూలగొట్టడం మొదలుపెట్టింది, ఓకే. కానీ ఇలాంటి కరెక్ట్ కాదనే సుప్రీంకోర్టు మాట్లాడింది. నెక్స్ట్ ఏదైనా ఇంతకుముందు జడ్జిమెంట్స్ ఉన్నాయా? ఓకే, దిస్ ఇస్ లైక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏం లేవు, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ లేవు, బట్ ఈసారి అడిగే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే ఏదైనా ప్రీవియస్ జడ్జిమెంట్స్ ఏదైనా ఉన్నాయా డెమాలిషన్ మీద అని చెప్పేసి వీఆర్ ఫోకస్డ్ ఆన్ దిస్ టాపిక్. ఇందులో ఏంటంటే ఒకటి ఉంది ఓల్గా టెలిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్, ఓకే. ఇక్కడ ఏంటంటే 1985లో వితౌట్ నోటీస్ వాళ్ళని డిస్టర్బ్ చేసే రైట్ టు లైవ్లీహుడ్ అనేది వైలేట్ చేస్తున్నారు, వాళ్ళ ప్రాపర్టీస్ తీసుకోవద్దు, ఒక కేస్ స్టడీ. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ లుధియానా వర్సెస్ ఇంద్రజిత్ సింగ్. ఇక్కడ ఏంటంటే ప్రయర్ నోటీస్ అండ్ హియరింగ్స్ లేకుండా ఎట్టి పర్సన్లలో వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీస్ డెమాలిష్ చేయొద్దు, ఇది ఒకటి. నెక్స్ట్ పంజాబ్ అండ్ హర్యానా కోర్ట్ ఏంటి? ఇది నథింగ్ బట్ ముస్లిం పర్సన్స్ టార్గెట్ చేసి వాళ్ళ బిల్డింగ్స్ నాశనం చేస్తారు. ఆ 2023లో కూడా ఈ బుల్డోజర్ జస్టిస్ కరెక్ట్ కాదని చెప్పడం వల్ల ఇదంతా న్యూస్లోకి వచ్చింది. దీస్ ఆర్ 3 ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్. ఇవి స్క్రీన్ షాట్ తీసి దగ్గర పెట్టుకోండి. ఆఫ్టర్ దట్ వీల్ అగైన్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.